అదే రీతిగా మన జీవితంలో ఎన్నో తలుపులు మూసివేయబడతాయి. మనకి ఆ పాయింట్లో, ఆ సమయంలో, ఆ సిచ్యువేషన్లో మనకు అర్థం కాదు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత, లేకపోతే కొన్ని నెలలు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, గాడ్ విల్ చూస్ టు షో యూ. బయలుపరుస్తాడు దేవుడు మీకు తగిన సమయంలో. ఎందుకు మూసేశాడు ఆ తలుపు, ఎందుకు ఆ వ్యక్తిని వద్దన్నాడా, ఎందుకు ఈ కాలేజ్ వద్దన్నాడు, ఎందుకు ఈ ఉద్యోగం ఎంత ప్రయత్నించినా రాలేదు. యూ విల్ అండర్స్టాండ్ లేటర్. ఇక్కడ ఇఫ్ యూ హ్యావ్ క్వశ్చన్స్, యూ కెన్ ఆస్క్ గాడ్ జెన్యున్లీ. యూ కెన్ టేక్ ఇట్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. యూ కెన్ ఆస్క్ హిమ్, యూ కెన్ ప్లీడ్ హిమ్, ఐ నీడ్ టు నో అని అనొచ్చు. కానీ దేవుడు లేడు, నాకు నువ్వు వద్దు అనటమే మన జీవితంలో ప్రమాదకరంగా ఉంటుందండి. అప్పుడు యోబు అంటున్నాడు చూడండి, 13-15 వచనంలో యోబు గ్రంథము, ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఏంటండి, ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. పక్షాన పోరాడేవాడు అక్కడ ఉన్నాడు, నాకు న్యాయం తీర్చే దేవుడు అక్కడ ఉన్నాడు. ఈరోజు యోబు అస్సలు సనగలేదు అనలేదు అని అనుకుంటారు చాలామంది. అసలు సనగలేదు, అందుకని అంత గొప్ప విశ్వాసాన్ని. సనిగాడు, కంప్లైంట్ చేశాడు, బాధపడ్డాడు, దేవుడు అన్యాయం చేశాడు అన్న మాటలు అన్నాడు. కానీ ఆయన విశ్వాసం పోగొట్టుకోలేదు. డూ యూ అండర్స్టాండ్? ఈ శ్రమలు గుండా వెళ్తూ కూడా ఆయన విశ్వాసాన్ని పోగొట్టుకోవట్లేదు. ఇదే మనలో తక్కువ అవుతుంది. ఒక శ్రమ వస్తే దేవుడే లేడు, దేవుడే లేడు అని అంటాం. ఇక్కడ ఈయన దేవుడు లేడు అనట్లేదు, దేవుడి పైనే, దేవుడితోటే వ్యాజ్యం ఆడుతున్నాడు. దేవుడితోటే న్యాయము తీర్చు అని ఒక లాయర్ వ్యాజ్యం ఆడుతున్నట్లు జడ్జి దగ్గర, ఆ రీతిగా యోబు కూడా వ్యాజ్యం ఆడుతున్నాడు. దేవుడు లేడు అన్న మాటలు వస్తున్నాయంటే అది కేవలం అపవాది నుండే. దేవుడు, యెహోవా దేవుడు ఈ అనుభవము రాకముందు యోబు గురించి గొప్పగా మాట్లాడుతున్నాడు. ఈ అనుభవం ఇంత అయిన తర్వాత కూడా యోబు గురించి గొప్పగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మీకు అర్థమైందండి? అనుభవము రాకముందు, ఈ విపత్తు కలగకముందు, విషాదము జరగకముందు యోబు గురించి అద్భుతంగా దేవుడు గొప్పగా మాట్లాడుతున్నాడు. ఇంత పరీక్ష, ఇంత విపరీతమైన పరీక్ష అయిన తర్వాత కూడా యోబు గురించి గొప్పగానే మాట్లాడుతున్నాడు. కానీ దట్ ఈస్ వేర్ వీ ఫెయిల్. ఆ విషయంలో మనం ఓడిపోతుంటాం. పరీక్ష ముందు అందరం బాగానే ఉంటాం, పరీక్ష అయిన తర్వాతనే వస్తుంది. నేను ఇంత అనుకున్నాను నా బిడ్డ గురించి, ఇంత ఆశపడ్డాను నా బిడ్డ చేస్తాడని, ఓర్చుకుంటాడని, సహిస్తాడని నేను అనుకున్నాను. కానీ నో, హీ ఫెయిల్డ్. కానీ యోబు విషయంలో దేవుడు ఇంకనూ సంతోషపడుతున్నాడు.